కువైట్లో ఉన్న మనందరికీ కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ అవుతుందో ఎంబసీ నుంచి ఆహ్వానం అయితే ఉందండి. ఇంతకీ దేనికి ఆహ్వానం అని చెప్పేసి అనుకుంటున్నారా? భారత్ మేళా. మన ఎంబసీ వాళ్ళు ఈ నెల 13వ తారీఖున అంటే రానున్నటువంటి శుక్రవారం రోజున కువైట్లో ఉన్నటువంటి గల్ఫ్ స్ట్రీట్లో ఉన్నటువంటి గ్రీన్ ఐలాండ్ బీచ్ ఏదైతుందో అక్కడ భారత్ మేళా అనేటువంటి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి, ఈ సాంస్కృతిక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి వంటకాలు కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే వారసత్వం, ఇలాంటి వాటి గురించి చాటి చెప్పేలాగా ఒకే వేదిక పైన ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అయితే ఉంది. మీరు అలాగే మీ స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమం అయితే హాజరు కావచ్చు. ఎంట్రీ అనేటువంటిది ఉచితం, ఎలాంటి ఛార్జెస్ కానీ ఉండవు. ఉచితంగానే అక్కడికి ఎంట్రీ అయితే ఉంటుంది. మీరు ముందస్తుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా ఉచితమే. దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి ఏంటి దాని గురించి మీకు నేను క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే ఇస్తాను. అలాగే పార్కింగ్ సౌకర్యం కూడా చాలా బాగుందండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించిన రాయబార కళ్ళం ఏదైతే ఉందో, ఎంబసీ అవుతుందో, ఆ ఎంబసీకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బీచ్లోనే ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. సో విశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్ ఉంది. మీకు ఎలాంటి అసౌకర్యం అయితే ఉండదు. సో పార్కింగ్ ప్లేస్, దానికి సంబంధించిన లొకేషన్ కోసం కూడా మీకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లేలో ఉంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే మీకు లొకేషన్ కూడా వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఉచితం. సో ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాగలరు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఈ భారతీయ వంటకాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి మంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అలాగే వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నిటిని కలగలిపి ఒకే వేదికపైకి తీసుకురావడం జరిగింది. చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ ఇది. కాబట్టి మన భారతీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాగలరని చెప్పేసి నేను ఇతనికి ఆశిస్తున్నాను. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 11, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఈ నెల నేషనల్ డేకి సంబంధించినటువంటి సెలవు దినాలను అయితే ప్రకటించింది. సో ఆ డేట్లు ఏమిటి అని మనం కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 25 మరియు 26వ తారీఖున అధికారిక సెలవు దినాలుగా ప్రకటించడం జరిగింది. 25వ తారీఖు, 26వ తారీఖు బుధవారం మరియు గురువారం వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 27, 28 ఎలాగూ సెలవు, శుక్రవారం సెలవు ఉంటుంది. సో తిరిగి మళ్ళీ మనకి ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే మార్చి 1వ తారీఖున ఓపెన్ అవుతాయి. సో వరుసగా 4 రోజులు అయితే సెలవు దినాలుగా ఉండబోతున్నాయి. 25, 26, 27, 28, 1వ తారీఖున తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఆఫీసులు అయితే ఓపెన్ అవుతాయి. కాబట్టి మీకు ఎవరికైనా సరే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైనా పనులు ఉంటే కనుక 25వ తారీఖు ముందే మీకు సంబంధించిన పనులు చేయించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వరుసగా 4 దినాలు అయితే సెలవులు ఉండబోతున్నాయి. మళ్ళీ మార్చి 1నే మీకు ఏదైనా సరే ప్రభుత్వ సంస్థలు ఏదైనా పనులు ఉంటే జరిపించుకోవడానికి కుదురుతుంది. కాబట్టి దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు కువైట్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వివిధ కేసుల్లో 3 ప్రవాసీల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి మాదిరివేలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కువైట్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, సింపుల్గా మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే తంబాకు, ఇలాంటివి తీసుకురావడం జరుగుతుంది. సో 3 అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 3 కూడా T1 అలాగే T5 ఈ టెర్మినల్స్లో అయితే కనుక పట్టుబడడం జరిగింది. ఒక వ్యక్తి దగ్గర నుంచి 40 ప్యాకెట్లు ఈ తంబాకు ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని స్వాధీనం చేస్తున్నారు. వాటి యొక్క బరువు 205 గ్రాములుగా అయితే ఉంది. అలాగే ఇంకొక సంఘటనలో ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 37 ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి బరువు వచ్చి 188 గ్రాములు. ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 5 ప్యాకెట్లు, వాటి బరువు వచ్చి 26 గ్రాములు. సో ఈ విధంగా 3 కూడా అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో ఈ విధంగా వీళ్ళు తెలిసి తెచ్చిండొచ్చు, తెలియకుండా తెచ్చిండొచ్చు. తెలిసి తెచ్చుంటే ఇంక వాళ్ళు దానికి తప్పదు, ఏం అనలేం మనం. ఒకవేళ తెలియకుండా ఎవరైనా ఇచ్చినటువంటి పార్సల్ని తీసుకొచ్చి అందులో ఏముండదో చూసుకోకుండా తెచ్చింటే మాత్రం ఇది ఆలోచించాల్సిన తగిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఇది. సో మీరు కూడా ఇంటి దగ్గర నుండి వస్తున్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా పార్సల్ ఇచ్చి తీసుకెళ్ళి కువైట్లో ఇవ్వండి అంటే 1-2 సార్లు దాన్ని పరిశీలించి చూసి లోపల ఏముండదో అప్పుడు మాత్రమే తీసుకునండి. ఎందుకంటే ఈ రోజుల్లో బాగా తెలిసిన వాళ్ళు, బంధువులైనా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి విషయాల్లో మనల్ని మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఇచ్చినా సరే గుడ్డిగా నమ్మి మాత్రం తీసుకొని రాకండి. ఎందుకు ఇలాగా ఫ్రెండ్స్ బంధువులు దగ్గర ఇలా చూడమంటున్నారు అనేసి అంటే ఆ విధంగా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
బంధువులే కదా, ఫ్రెండ్సే కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పట్టుబడి జైల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు ఎవరైనా సరే పార్సల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు దాన్ని పరిశీలించి అది కువైట్కి తేగదగినటువంటి వస్తువులా, తేకూడనటువంటి వస్తువులా అటువంటిది తెలుసుకొని తీసుకొని వస్తే మంచిది. అలాగే వీళ్ళు తెచ్చినటువంటి వస్తువుల్లో ఈ తంబాకు ఇలాంటివి ఏదైతే పొగాకు ఉత్పత్తులు అవి కాకుండా మాత్రలు కూడా ఉన్నాయి. అందులో ఒక ట్యాబ్లెట్ ఏంటంటే అది కూడా కట్ చేసినటువంటిది, పాపం ఫుల్ షీట్ కూడా తీసుకురాలేదు అతను. ఒక 4 మాత్రలే ఉంటాయి బహుశా. అయితే ఆ మెడిసిన్లో, ఆ ట్యాబ్లెట్లో మిక్స్ అయినటువంటి మెడిసిన్ ఏమిటంటే ట్రమడాల్ అనేటువంటి ఒక మెడిసిన్ అయితే కనుక ఉంది. కువైట్లో ట్రమడాల్ అనేటువంటిది పూర్తిగా నిషేధం. మన భారతదేశంలో అయితే కనుక లేదు, కానీ ఎక్కడైనా యూజ్ చేస్తారు, ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది. అది యాక్చువల్ నొప్పులకు వాడతారు. సో కువైట్లో మాత్రం అది పూర్తిగా నిషేధం, కానీ అతను తెలిగి తీసుకొచ్చినట్టున్నాడు, దానివల్ల పట్టుబడ్డారు. సో కాబట్టి మనం కువైట్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరు ఎలాంటి వస్తువులు ఇచ్చినా సరే, మీకు కొంతమందికి ఏజెంట్లు కూడా ఇస్తుంటారు, వీసాలు తీసిన ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా మన ఏజెంటే కదా అని చెప్పేసి నమ్మి తీసుకొస్తుంటారు. కానీ ఏజెంట్ ఇంటి దగ్గర బాగానే ఉంటాడు. అతను ఇచ్చినటువంటి పార్సల్ ఏదన్నా ఈ విధంగా తేగున్నటువంటి వస్తువులు ఉంటే ఇరుక్కుపోయేది మనమే. కాబట్టి ఎవరు ఇచ్చినా సరే మీరు జాగ్రత్తగా ఆ పార్సల్ అయితే పరిశీలించి 1-2 సార్లు అప్పుడు మాత్రమే వస్తువులు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత కాలంలో గుండె సమస్య ఏదైనా వచ్చినట్లయితే, గుండె మార్పిడి చేయాలంటే దాతల కోసం అయితే వేచి చూడాల్సినటువంటి సమయం. అది కొన్ని సంవత్సరాల తరబడి టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఎవరో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తప్ప గుండె అనేటువంటిది కలెక్ట్ చేయడానికి కుదరదు మనకి. సో అలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. చాలామంది గుండె సంబంధిత వ్యాధులతోటి పూర్తిగా గుండె పాడైన వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళందరికీ త్వరలోనే ఒక శుభవార్త అయితే రావడానికి అవకాశం ఉంది. ఏమిటనుకుంటున్నారా? ఫ్రాన్స్కి సంబంధించినటువంటి డాక్టర్లు కృత్రిమ గుండెని అయితే కనుక వాళ్ళు తయారు చేయడం జరిగింది. అది కూడా ఇలాంటి గుండె కాదు అది. సో దాంట్లో ఫెయిల్యూర్ అనేటువంటిది ఏమాత్రం, రిజెక్షన్ అనేటువంటిది ఏమాత్రం కానీ ఉండదన్నమాట. జనరల్గా ఒక గుండె తీసి ఇంకొక వ్యక్తి గుండె అమర్చినప్పుడు, మామూలుగా దాత దగ్గర నుంచి తీసుకొని అమర్చినప్పుడు ఒక్కొక్కసారి అది రిజెక్షన్ అవుతుంటుంది. అంటే ఆ గుండె ఆ శరీరం అనేటువంటిది ఆ గుండెని రిజెక్ట్ చేస్తుంది. నాకు వద్దు ఈ గుండె అని చెప్పేసి రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు ఫెయిల్యూర్ మనిషి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు కృత్రిమంగా తయారు చేసినటువంటి గుండె ఏదైతుందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ రిజెక్షన్ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి అంటున్నారు. శరీర కదలికలను బట్టి ఆటోమేటిక్గా పంపింగ్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది. సో ఫెయిల్యూర్ అనేటువంటిది ఏమాత్రం కానీ ఉండదు. సో ఆ విధంగా కృత్రిమ గుండెని అయితే కనుక తీసుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది క్లినికల్ ట్రయల్స్లో మాత్రమే ఉంది. సో మ్యాక్సిమం ఇది సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో ఇది కనుక సక్సెస్ అయినట్లయితే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కానీ గుండె సంబంధిత వ్యాధులతోటి గుండె పాడైపోయిన వాళ్ళు ప్రాణాలు పోగొడానికి అయితే కనుక అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఈ కృత్రిమ గుండె వచ్చిందనుకోండి, దాని ప్లేస్లో దీన్ని అమర్చడం జరుగుతుంది. ఇది పాడవదు, చెడిపోవడానికి అవకాశం లేదు. సో అది పంపింగ్ కూడా చాలా, దాంట్లో ఉన్నటువంటి ఈ సెన్సార్లు ఏవైతే ఉన్నాయో చాలా లేటెస్ట్ టెక్నాలజీగా ఉన్నటువంటి సెన్సార్లను యూజ్ చేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తుంది అనమాట అది. సో ఆ విధంగా ఫ్రాన్స్కి సంబంధించిన డాక్టర్లు ప్రస్తుతానికి క్లినికల్ ట్రయల్స్లో భాగంగా మీకు డిస్ప్లేలో ఫోటో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ప్రస్తుతానికి తీసుకొచ్చారు. సో ఈ క్లినికల్ ట్రయల్స్ అన్ని పూర్తయిన తర్వాత దీన్ని అఫిషియల్గా కనుక అనౌన్స్ చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతోటి గుండె పాడైపోయిన వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయన ఇవాళ ఉదయం కైతాన్ ప్రాంతంలో ఆయనకి సంబంధించిన పర్స్ని పోగొట్టుకున్నారంట. అందులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డులు, అలాగే ఏటీఎం కార్డులు, అలాగే 160 దినాల వరకు డబ్బులు కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక మొహమ్మద్ అర్షద్ అన్సారీ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే మొహమ్మద్ అర్షద్ అన్సారీ అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ ఇంక ఇతరత్ర ఏదైనా డాక్యుమెంట్స్ కానీ దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లోకి డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరపడం జరుగుతుంది. అందులో ఎన్ దీక్షిత ఇవాళ 11వ సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది. మరియు బెల్లంకొండ అభినవ్ ఇవాళ పుట్టినరోజు జరపడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అది మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $293.51 ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 132 పిల్స్గా ఉంది. సో నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 50 దినార్ల 308 పిల్స్గా ఉంది.
ఫ్రెండ్స్, కువైట్ నుంచి ఎవరైనా సరే 1 సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు కువైట్లో స్టే చేసి ఇంటికి కనుక వెళ్తున్నట్లయితే మగవాళ్ళు వచ్చి 20 గ్రాములు, ఆడవాళ్ళు వచ్చి 40 గ్రాముల వరకు బంగారం అయితే తీసుకెళ్లొచ్చు. అది కూడా వస్తువుల రూపంలో ఉన్నటువంటి బంగారం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. 1 ఇయర్ పూర్తి అవ్వకుండా ఉంటే మాత్రం ఇంత బంగారం తీసుకెళ్ళడానికి కుదరదు. దానికి తగ్గట్టు మీరు కొద్దిగా మాత్రమే తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. 1 ఇయర్ దాటిన వాళ్ళకి మాత్రమే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్తిస్తాయి. సో ఇది ఇండియాలో ఉన్నటువంటి కస్టమ్స్ వల్ల కూడా దీన్నే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొద్దిగా గుర్తించండి. తీసుకెళ్ళొచ్చు కదా అన్నారని చెప్పేసి మీరు 2 నెలలు 3 నెలలు అంటే 6 నెలలు ఇక్కడ స్టే చేసి వెళ్ళేటప్పుడు ఇంత బంగారం తీసుకెళ్తే కస్టమ్స్ వాళ్ళు ట్యాక్స్ పే చేయమంటే తప్పనిసరిగా మీరు అయితే కట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అక్కడ. కాబట్టి 1 ఇయర్ దాటిన వాళ్ళకి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. దీన్ని కొద్దిగా గమనించగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్. సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకుంటారు పాపం మీరు. మెడికల్ ఇన్సూరెన్స్, నాట్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అవి వేరే విషయం. బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది. మీరు రేపు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి పెట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్ గా స్టాటిస్టిక్స్ తెలీదు, 10 to 20% పీపుల్ హెల్త్ కేర్ కాస్టులు తట్టుకోలేక పావర్టీ కిందకి వెళ్ళిపోతారంట ఇండియాలో. ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. అవి ఎందుకని? కాబట్టి మంచి హెల్త్ కేర్, మంచి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని కాస్ట్లీ. ఇప్పుడు ఒక స్టెంట్ వేయాలన్నా, ఒకటి చేయాలన్నా లక్షల్లో ఉంటాయి. మెడికల్ ఇన్ఫ్లేషన్ లక్షల్లో ఉంటాయి. పాత రోజులలాగా చిన్నది. ఈవెన్ జ్వరానికి వెళ్తే ₹1,00,000 అంటారు. బట్ జ్వరం అంటే పాత రోజులలాగా సింపుల్ వైరల్ ఫీవర్ కాదు. ఇట్ కెన్ బి డెంగ్యూ, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్. ప్లేట్లైట్ పడిపోతే ప్రాణ ప్రమాదం. అవన్నీ బ్లడ్ టెస్ట్లు చేయాలి. కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది. అలాంటప్పుడు మనల్ని రక్షించేది ఇన్సూరెన్స్. సో తప్పనిసరి ప్రతి వాళ్ళు చేసుకోవాలి.